ఆరుగురు చనిపోవడం జరిగింది అని చెప్పేసి ఆ బోట్లో ఉన్నటువంటి మృత్యుంజయుడిగా మేము భావిస్తూ ఉన్నాం. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ మా ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. బ్యాడ్ ఏంటంటే వాళ్ళందరూ బతకాల్సిన పరిస్థితి. ఆ బోటు ఒక్కసారిగా అలలు తిరగబడడంతో ఆ ఫోన్లు వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లన్నీ కూడా పోవడం వల్ల కమ్యూనికేషన్ లేకుండా పాపము తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాతావరణం బాగుంటే జనరల్గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మామూలుగా పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ మనం 6 మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి కేకలేస్తే వాళ్ళు తీసి పైకి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాని బతికింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క మెరైన్ వాళ్ళు, మరో పక్క కోస్ట్ గార్డు, మరో పక్క మరొక పోర్టు అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ 6 చిన్నా చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా, అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేదని చెప్తా ఉన్నారు. అది రేపు కానీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. చాలా గంటకి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే స్థానిక మా భర్త గారు కూడా గంటకు అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సింగ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. మీరు ఏం చేయగలుగుతారో సపోర్ట్ కూడా చెప్పేసి ఇవాళ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరూ కూడా సాయంగా నిలబడి ఎంత కష్టమైనప్పుడు అడ్డంగా నిలబడమని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరికీ ఏ విధంగా సాయం చేయాలో సాయం చేయాలి. చిన్న చాలా సేఫ్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా ఆయనకి ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. సో ఆ కుటుంబానికి అండగా నిలబడడం తెలియదు.